వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి విత్ ద హెల్ప్ ఆఫ్ బామ్మర్ది, ఈ రకంగా అయితే టైటిల్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అప్డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మైక్ లేదు, పోయింది, అడ్జస్ట్ అవ్వండి. ఈ మధ్యన వీడియోస్ కూడా నేను అంత ఎదిగా అయితే పెట్టట్లేదు, కొద్దిగా చిన్న పర్సనల్ వర్క్లు అయితే ఉన్నాను. ఇంక ఇది పక్కన పెడితే ఈరోజు మన విక్టరీ వెంకటేష్ గారు మన టీఎఫ్ఐలోకి అడుగుపెట్టి అక్షరాల 40 సంవత్సరాలు అయితే పూర్తయింది. దాని సందర్భంగా ఆయన కొత్త సినిమా, అదేంటి, మన అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు హీరోలుగా ఒక మల్టీ స్టారర్ సినిమా అయితే వస్తుంది కదా. ఆ సినిమా నుండి ఆల్రెడీ కళ్యాణ్ రామ్ గారి ఫస్ట్ లుక్ అయితే వచ్చేసింది. అది ఒక పండగ లాగా అయితే ఉంటది. చాలా జాయ్ఫుల్ గా కళ్యాణ్ రామ్ గారు అయితే కనపడతారు. అలాగే ఈ రోజు మన విక్టరీ వెంకటేష్ గారి ఫస్ట్ లుక్ నైతే మన అనిల్ రావుపూడి గారు అయితే వదిలేరు. ఆ ఫస్ట్ లుక్ లో వెంకటేష్ గారు చాలా సీరియస్ గా మిలిటరీ మెన్ లాగా అయితే మనకైతే కనపడుతున్నారు. నేను యాక్చువల్ గా ఏమనుకున్నానంటే కళ్యాణ్ రామ్ గారు చాలా సీరియస్ గా ఉంటారు, వెంకటేష్ గారు చాలా జోవియల్ గా ఉంటారు అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే రివర్స్ గా కనపడుతుందని నాకైతే అనిపిస్తుంది. ఈయన చూస్తేనేమో కోపంగా ఉన్నారు వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారేమో చాలా ఆనందంగా జాయ్ఫుల్ గా అయితే ఉన్నారు. మరి ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆ రెండింటిని బ్లెండ్ చేసి కామెడీ ఎలా బయటికి తీయబోతున్నారు అనే పాయింట్ పైన నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను. ఎలాగో డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, ఖచ్చితంగా సినిమా హిట్టే. ఈ రకంగా వెంకటేష్ గారి ఫ్యాన్స్ కి వరుస పెట్టి ఐ ఫీస్ట్ అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ కి పండగ, వరద ఆడియన్స్ కి, ఎందుకంటే వరద ఆడియన్స్ కాదు, థియేటర్స్ లోకి ఆడియన్స్ వరద. దసరాకి ఆదర్శ కుటుంబం సినిమా వస్తుంది, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి ఈ సినిమా వస్తుంది, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. మన టీఎఫ్ఐలో ఏంటి, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే వెంకటేష్ గారు, వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాబట్టి రెవెన్యూ అయితే బేభత్సంగా అయితే రాబోతుంది. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన వెంకటేష్ గారు అయితే మరొకసారి అయితే దాన్ని అయితే దాటబోతున్నారు. అంటే 40 సంవత్సరాలు ఆయన నాన్ స్టాప్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తానే ఉన్నారండి, స్టిల్ చేస్తున్నారు, ఇంత నెగిటివిటీ లేకుండా. అది ఆయన గొప్పతనం. నిజంగా చాలా పాజిటివ్ గా ఉండే మనిషి. ఆయన రోజు కోట్స్ కూడా పెడతా ఉంటారు చూడండి, చాలా పాజిటివిటీని అయితే ఇస్తాయి. ఇంక ఈరోజు ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుకుంటే బాగుంది. ఫస్ట్ లుక్ కొద్దిగా ఆర్టిఫిషియల్ గా అయితే అనిపించింది, ఆ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ వల్ల. ఇంకొద్దిగా బాగా చేసి ఇంకా బాగుండేది. ఈ రకంగా కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టర్ ఏమో జోవియల్ గా ఉంది, వెంకటేష్ గారి క్యారెక్టర్ ఏమో టెర్రర్ లాగా ఉంది, అంటే కోపంగా ఉంది. దీంట్లో కామెడీ అయితే మనం అయితే చూస్తాం. ఇంకా వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి అంటే వెంకటేష్ గారి వైఫ్ గా కీర్తి సురేష్ గారు అయితే మనకైతే కనపడతారు. కళ్యాణ్ రామ్ గారి వైఫ్ గా కృతి శెట్టి గారు అయితే కనపడతారు. చాలా కన్ఫ్యూషన్ గా అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే నేనైతే అనుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. ఈ రోజు వచ్చిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చెప్పలేకపోయాను ఎందుకంటే కుదరలేదు. థ్యాంక్ యూ.